Hello friends, welcome back to my channel. So in today's video we are gonna go to Submarine Museum in Vizag. సో ఈరోజు వీడియోలో మనం సబ్మెరీన్ మ్యూజియంకి వెళ్తాం. ఇది వైజాగ్లో ఉంది. సో మొత్తం సబ్మెరీన్ మ్యూజియం గురించి డిస్కస్ చేసుకుని ఇంకా సబ్మెరీన్ మ్యూజియం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ఇట్. సో ఈ సబ్మెరీన్ మ్యూజియం అవుట్ సైడ్ అనమాట. మెయిన్ ఆర్చ్ సబ్మెరీన్ మ్యూజియంకి. Submarines are basically used for the underwater war. You can listen and you make also. Okay. This is has been brought in 1969. Then soon after that attended the 71 Indo-Pak war. After that patrol and protected our country underwater till 2001. On completion of its life, it has been converted to a museum in 2002. So all of you can see. Otherwise it is not possible for you to come and see where we are operating at the depth of 280 meters. It has got 7 compartments. Now you are in first, known as weapon compartment. The green color things which you see is known as torpedo, a lethal underwater weapon. సో మనం సబ్మెరీన్ మ్యూజియం ఎంటర్ అవ్వగానే ఒక గైడ్ ఉంటారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్ మనకి సబ్మెరీన్ మ్యూజియం గురించి, ఈ సబ్మెరీన్ హిస్టరీ గురించి. ఆ గ్రీన్ కలర్లో ఇవన్నీ కనిపిస్తున్నవన్నీ టార్పిడోస్, అండర్ గ్రౌండ్ మిసైల్స్. ఇది కంపార్ట్మెంట్ 1లో మొత్తం మెషినరీ అదంతా ఉంటుంది. కంపార్ట్మెంట్ 1లో మెషినరీ ఇంకా టార్పిడోస్ అవన్నీ కంట్రోల్ రూమ్ ఇక్కడ ఉంటుంది. ఇది సబ్మెరీన్ మ్యూజియం ఫొటోస్. సో మొత్తం సౌత్ ఏషియాలోనే ఫస్ట్ కైండ్ ఆఫ్ సబ్మెరీన్ మ్యూజియం ఇది. ఈ సబ్మెరీన్ వచ్చేసి మనకి రష్యాలో తయారు చేయబడింది. ఈ ఈ సబ్మెరీన్ మనకి రష్యాలో తయారు చేశారు ఈ సబ్మెరీన్ని. అండ్ దీన్ని 1969లో కమిషన్లోకి తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఇది 30 ఇయర్స్ ఆఫ్ యూసేజ్ వరకు వాడారు. 30 ఇయర్స్ వరకు వాడారు ఈ సబ్మెరీన్ని. మళ్ళీ దీన్ని 2000స్లో డీకమిషన్ చేశారు. డీకమిషన్ చేసినప్పుడు వాళ్ళు ఈ సబ్మెరీన్ని స్క్రాప్ చేసే బదులు ఇలా వైజాగ్లో, విశాఖపట్నంలో ఒక మ్యూజియం చేయాలనుకుని ఇలా మ్యూజియంని సెటప్ చేశారు. ఇలా అందరికీ టూరిస్ట్కి ఇంకా సబ్మెరీన్ గురించి ఐడియా ఉండడానికి. ఇవన్నీ బెడ్స్ అనమాట. కంపార్ట్మెంట్ క్రూ ఆర్ నావీ పీపుల్ ఇక్కడ పడుకోవడానికి బెడ్స్ ఇవి. సో మనకి ఇంకా డీటెయిల్గా అర్థమవడానికి ప్రతి దానిపైన వాళ్ళు బోర్డ్స్ పెట్టారు. లైక్ కంపార్ట్మెంట్ 1, కంపార్ట్మెంట్ 3 అలాగా. ఇది కంపార్ట్మెంట్ 7.
కంపార్ట్మెంట్ 7 తర్వాత మనకి డైరెక్ట్‌గా ఎగ్జిట్. మిడిల్‌లో ఇంజిన్ ఇంకా అవన్నీ కనిపిస్తాయి మనకి. ఇది సబ్‌మెరైన్ పైనుంచి చూస్తే ఇలా వ్యూ కనిపిస్తుంది. పక్కనే ఓషన్, బీచ్ ఉంటుంది. సో, సబ్‌మెరైన్ ఎంట్రీ టికెట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఫోటోస్‌కి వేరే టికెట్, వీడియోస్ తీసుకోవడానికి సెపరేట్ టికెట్. ఇవి సబ్‌మెరైన్ బ్లేడ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. లోపల ఉన్న మోటార్‌తో ఇవన్నీ స్పిన్ అవుతూ సబ్‌మెరైన్ ముందుకి మూవ్ అవుతుంది. సో, ఈ సబ్‌మెరైన్‌కి సైడ్ పార్ట్ అనమాట. ఈ సబ్‌మెరైన్ యాంకర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ సబ్‌మెరైన్ యాంకర్ అనమాట. సో, ముందు మీకు టార్పిడోస్ కనిపిస్తున్నాయి చూడండి. అక్కడి నుంచే టార్పిడోస్ లాంచ్ అవుతాయి. సో, ఇది హై ప్రెషర్ ఎయిర్ బాటిల్ అనమాట. ఇక్కడ దానికి సంబంధించిన మొత్తం అక్కడ రాసిపెట్టారు. ఇదేమో రిఫ్లెక్టర్, సోనార్ సిస్టమ్. అది సౌండ్ వేవ్స్‌ని క్యాప్చర్ చేసి సోనార్ వేవ్స్‌ని ఇస్తుంది. సోనార్ సిస్టమ్ అంటే. అది కూడా సబ్‌మెరైన్‌లో ఒక పార్టే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ సబ్మెరీన్ మ్యూజియం ఫ్రెండ్స్ ఇన్ వైజాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హర్షిత్ ఆకుల. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.